కోట్ల రుణానికి సహకరించండి. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి చేయూతనివ్వండి. రుణానికి ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వండి. హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయండి. మరిన్ని నవోదయాలను ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్లకు సీఎం రేవంత్ రెడ్డి వినతి అంట. తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పాలన బేష్. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బాగుంది. సీఎం రేవంత్కు సోనియా గాంధీ ప్రశంసలంట. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యారంగం సమగ్ర అభివృద్ధికి 30,000 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక ప్రయోజన సంస్థ ఎస్పీపీను ఏర్పాటు దలిచామని చెప్పారు. తద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరాం. విద్యారంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును మానవ వనరుల అభివృద్ధి కోసం పెడుతున్న పెట్టుబడిగా భావించాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంగళవారం పార్లమెంట్లో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రాధాన్యాన్ని ఆయన వివరించడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక 30,000 కోట్లు కావాల్సి ఉంటుంది. ఏదైతే విద్యారంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ విధానాన్ని కావచ్చు, ఎస్సీ ఎస్టీ పాఠశాల విషయంలో అభివృద్ధి చేయాలనుకుంటున్నామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్రాన్ని అడుగుతున్న పరిస్థితి. ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పాఠశాలల పరిస్థితి ఎట్లా ఉంది, ప్లస్ ఇప్పుడున్న పాఠశాలల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే సో ఈ ఫుట్బాల్ మ్యాచ్లు కానీ లేదంటే మనం గ్లోబల్ సమ్మిట్లు అని చెప్పి జిల్లా స్థాయి ముఖ్యమంత్రి పర్యటనలు కావచ్చు, రకరకాల అంశాలు ఏవైతే మనం వృధా ఖర్చు చేస్తూ ఉన్నామో మరి వీటిని చేయకుండా ఉంటే ఎంతో కొంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టీ